రాజశేఖర్ రెడ్డి గారి మొహం చూసి వాళ్ళ అబ్బాయి గారు ఏదో అంతకు మించి చేస్తాడనే ఆలోచనతో దానికి ఆయన ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న పరిపాలన బ్రిటిష్ పరిపాలనే కానీ మానవత్వమైన పరిపాలన అనేది లేదు. వినోద్ గారి గురించి అయితే ఆయన మంచి యువ నాయకుడు అండి. మాకు అన్ని ఏ సమస్య వచ్చినా వెళ్తున్నాం, చేసి పెడుతున్నాడు. ఏదన్నా సమస్య ఉందన్నా రెస్పాండ్ అవుతున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది రాక్షస పరిపాలనలా ఉన్నది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాజశేఖర రెడ్డిని చూసాం, మరి చెన్నారెడ్డిని అందరినీ చూసాం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న పరిపాలన బ్రిటిష్ పరిపాలనే కానీ మానవత్వమైన పరిపాలన అనేది లేదు. సామాన్య మానవుడికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. పెట్రోల్ కొట్టిద్దామంటే బళ్ళగడ్డ పెట్రోల్ అందుబాటులో లేదు. ఒక సామాన్యమైన రైతు బతకాలంటే నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు కూర్చుంటే లెగలేనోడు మొత్తం నేనే మగవాడిని లేగితే చంపేస్తానంటాడు. లెగలేనోడు ఎన్ని మాటలైనా చెబుతాడు. అంటగా ఏముంది, నేను 175 నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేనే ఎమ్మెల్యేని అంటాను. ఇవన్నీ తెలియదేముంది. ఇప్పుడు సామాన్య మానవుల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు అనేది రేపొద్దున్న 2024లో చంద్రబాబు నాయుడికి క్లారిటీగా 161 సీట్లు వస్తాయి. ఎందుకంటే ఏం జరిగినాయి, ఇప్పుడు రైతు ఆక్వా రైతు ఉన్నాడు. ఒక కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు ఉండగా 9,000 వచ్చేది. అదే కరెంటు బిల్లు ఇవాళ 25,000 వస్తుంది. ఇంటికి చూస్తే త్వరగా 145, 250 వచ్చేది. ఇవాళ 1700, 1800, 1300 ఉంటుంది. బండి వేసుకెళ్దామంటేనేమో పెట్రోల్ ఏమో 112 రూపాయలు అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉండగా క్రూడ్ ఆయిల్ 68 రూపాయలు ఉన్నప్పుడు ఆయన 77 రూపాయలకి ఇచ్చాడు. ఇప్పుడు 48 రూపాయలు ఉన్నప్పుడు ఈయన 112 రూపాయలకి ఇస్తున్నాడు. 112 రూపాయలకి ఇచ్చినప్పుడు మరి ఏమైపోతుంది? వాళ్ళు డబ్బు దాచుకుంటాకి అమ్మఒడి అంటున్నాడు. ఊళ్ళో ఎంతమందికి వస్తుంది? 13కి వస్తుంది. కనవా ఉన్న 300 మంది గడపలో పిల్లలకి ఏది వితంతు పింఛను 7 ఉన్నారు. 7కి వితంతు పింఛను ఇస్తున్నావు. 300 గడపలో నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయిగా. మరి వాళ్ళందరూ అవన్నీ కొనుక్కోవాల్సిందేగా. వృద్ధాప్య పింఛను ఉంది, 10 మందికి వస్తున్నాయి. 10 మందికి వస్తే కనవాళ్ళన్నీ నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదా. రేట్లు పెరిగిపోయినప్పుడు మరి సామాన్య మానవుడు ఎలా ఉంటాడు? నువ్వు ఒక అమరావతిని తీసుకురాలేదు. అమరావతి మనకు 24 ఎంపీ సీట్లు వచ్చేస్తే ఈ అమరావతి యుద్ధం చేస్తాను, పోరాడతాను, అది చేసేస్తాను, ఎందుకు రాదు అన్నావు. ఏం తీసుకొచ్చి అమరావతి ఒక ఉన్నదాన్ని పడేసావు కానీ ఏమన్నా ఒక ఇటుకరాయి పేర్చావా? ఒకటి ఏమన్నా చేసావా? బైక్ వేసుకెళ్దామంటే భార్యని ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్దామంటే బైక్ మీద ఇది వెళ్ళేలోపే బైక్ నుంచి పడిపోయేటట్టు ఉంది. ఈ గోతులు చూస్తుంటే ఒక రోడ్డు వేసావా? 23 ఏళ్ళు అయింది. ఆయన వేసిన రోడ్లే కానీ నువ్వు ఒక రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏమన్నా ఒక లైట్ వేసావా? ఒక లైట్లు అడిగితే లైట్లు వేయలేదు. పంచాయతీలో డబ్బులు లేవు. పంచాయతీ నిధులు తీసేసుకున్నావు. ఇంకేంటి నువ్వు చేసేది? మాస్టర్లు ఉద్యోగాలు సమ్మె చేస్తారు. అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వాళ్ళని ఏమైనా పరిష్కరిస్తున్నావా ఏంటి? ఏమీ లేదు కదా. నాకు 175కు 175 వచ్చేస్తుంది అంటావు. ఎట్టా వస్తాయి? ప్రజల్లో సైలెంట్గా కూర్చున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఈసారి మార్పు తథ్యము. రేపు 2024లో 175 అంటున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి. ఆ 175కు 175 చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా ఆశ్చర్యపడవసరంలా. ఏంటి పక్కాగా బాబు గారు వస్తే ఒక తండ్రి బిడ్డకి ఎలా చూసుకుంటాడో అలా సంపదను సృష్టిస్తాడు. ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ఒక 5 ఎకరాల పొలం చేసో 4 ఎకరాల పొలం చేసో భార్య బిడ్డలకి అందరికీ వేయాలని, చూడాలని, చదువుకోవాలి లేకపోతే ఇవని చేశాడు. అలాగే ఈయనకి ఏమీ లేదు. ఏదో అప్పు తెచ్చేస్తాను, అప్పు తెచ్చేసేసి నేను ఈ చేస్తున్నాను అవి చేస్తున్నానంటే ఊళ్ళో ఉన్నవాడికి 300 గడపలో 3కి పడుతుంటే అమ్మఒడి, ఒక 5 ఎంత పింఛను పడుతుంటే ఒక 10 మందికి ఏమో వృద్ధాప్య పింఛను పడుతుంటే వీళ్ళకి ఇస్తే నువ్వు సరిపోయింది అప్పు తెచ్చి. ఆ అప్పు ఎవరు తీరుతారో? అవన్నీ ప్రజలకు అదే తీర్చేది. కరెంటు బిల్లుల మీద వేసే ట్యాక్సులు కానీ పెట్రోల్ మీద వేసే ట్యాక్సులు. ఒక పెట్రోలు 112 రూపాయలు ఇటు కొట్టేస్తున్నామంటే దాంట్లో 12 రూపాయలు రోడ్డు ట్యాక్స్ కింద పోద్ది గవర్నమెంట్కి. ఆ రోడ్డు ట్యాక్స్ వల్ల వచ్చిన డబ్బులెట్టి నువ్వు రోడ్లు వేయాలి. ఒక రోడ్డు వేసావా అంటే సామాన్య ప్రజలకు ఏమీ తెలియదు, నాకే తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. ఏంటి? అందరికీ తెలుసు. నీకు ఓడిపోవడానికి తథ్యంగా జనం కూర్చుని ఉన్నారు. నీకు 175 కాదు కదా, ఆ 75, 175 చంద్రబాబు నాయుడుకి వచ్చినా జనాలు నువ్వు ఆశ్చర్యపడే అవసరం లేదు. అందుబాటులో ఉన్న నాయకులు ఎవరు?
మాకు అందుబాటులో ఉన్న నాయకుడు అంటే జనంలోకి నేనుండాను, జనంలో మాకు కావాలి అనుకునే వ్యక్తి కొడాలి వినోద్ గారు ఉన్నాడండి. సామాన్య మానవులకు ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాడు. అయితే చిన్న వయసులో అయినా సరే ప్రజెంట్‌గా అందుబాటులో ఉండే వ్యక్తి కొడాలి వినోద్ గారు. ఇప్పుడు మాకు ప్రజలకి మేము ఫోన్ చేస్తే గబుక్కుని ఆయన ఇబ్బందుల్లో ఎత్తకపోయినా మళ్ళీ పావుగంటకని ఎత్తి ఏంటండి అనే వ్యక్తి ఆయన. ఎక్కడో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచేసి హైదరాబాద్‌లో ఉండి, అమెరికాలో ఉండి నేను ఎక్కడుంటాను, పొద్దున్నే బయలుదేరతాను, సాయంత్రం వస్తాను, 2 రోజులు ఉంటానంటే కుదరదు కదా! ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇయాల కాదు రేపైనా మేము వెళ్ళాలి కదా! వెళ్ళేటప్పటికి ఇయాల వెళ్ళకపోతే దొరకకపోతే రేపైనా దొరుకుతాడు మనకనే వ్యక్తి కొడాలి వినోద్ గారు అనే వ్యక్తి దొరుకుతాడండి. అందుబాటులో ఉన్న సామరస్యం గలవాడు, వినయం, విధేయత ఉన్నవాడు ఏంటి. అందువల్ల మేము వినోద్ గారు కావాలని మేము అనుకుంటున్నాం. వస్తే అసలు వినోద్ గారు వస్తే ఒక ఇంట్లో ఒక వ్యక్తి లాంటి వాడు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వ్యక్తికి వెళ్ళినా, ఏదన్నా విలయం వచ్చినా, ఆపదొచ్చినా నేనుండాను, నేనెప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్నాననే వ్యక్తి కొడాలి వినోద్ గారు ఏంటి. ఆయనకి ఈసారి బాబు గారు ఎమ్మెల్యే టిక్కేసి ఆ ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడు. ఆయన అసెంబ్లీలో కూర్చుని ఈ కైకలూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడు. ఒక పేరూరు గ్రామంలో మురికాల వంతెన పడిపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీకు పేరూరు నుంచి ముదినేపల్లి మీదుగా గుడివాడ వెళ్ళొచ్చుగా, వంతెన పడిపోతే ఏంటి అని ఆయన అన్నాడు. అదే వ్యక్తి ఏంటి అసలు పేరూరులో వంతెనే పడిపోయింది ఏంటి, ఎలా వెళ్తారా ఏంటి అనేది కూడా వెళితేనే మాకు సమాధానం చెప్పాల. ఇవాళ కోడి పందాల కోసం బిర్లు ఇచ్చేసేస్తున్నారు ఏంటి, ప్యాకాట్ ఆడుకోమని రేతులు పొడవ ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవస్థ అంతా అరాచకమైన వ్యవస్థ అయిపోయిందండి. ఈ అరాచకమైన వ్యవస్థ పోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు రావాలి. గవర్నమెంట్ బాగుండాలంటే, పేద ప్రజలు బాగుండాలన్నా, ఎవరన్నా ఉద్యోగస్తులు బాగుండాలన్నా, ఏదన్నా చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలి. మా కైకలూరు నియోజకవర్గంలో కొడాలి వినోద్ గారికి సీట్ ఇవ్వాలి. సీట్ ఇచ్చి ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఆయన్ని మేము కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాది ముదినేపల్లి మండలం, ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, పేరూరు గ్రామం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నేను మాట్లాడాలనుకున్నాను. ప్రజలు ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానమైన సమస్యలు, ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి మొహం చూసి, ఆయన పరిపాలన చూసి, ఆయన విధానం చూసి, వాళ్ళ అబ్బాయి గారు ఏదో అంతకు మించి చేస్తాడనే ఆలోచనతో ఆయనకి అవకాశం ఇచ్చినందుకు దానికి ఆయన ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ, ప్రజల పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. ఆక్వా రైతుల పరిస్థితి కానీ, ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని కలలు కానీ విద్యార్థులు కానీ, చదువు అయిపోయి బయటకు వచ్చిన విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక ఉద్యోగం నోటిఫికేషన్ లేదు, ఒక పోలీస్ ఉద్యోగం లేదు, ఒక టీచర్ ఉద్యోగంలో రిక్రూట్మెంట్ లేదు, ఒక రోడ్లు పోయటం లేదు. కొత్త సంస్థలు తీసుకొచ్చి నిర్మాణం చేసి కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందామన్న ఆలోచనలో వాళ్ళు మారినా కూడా వాళ్ళకి కొత్త కంపెనీలు కట్టకుండా, కొత్త కంపెనీలు ఉన్న కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయే విధానంగా తయారు చేశాడు ఆయన. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం నిర్మాణం లేదు, ఎటువంటి అభివృద్ధి లేకుండా నేనేదో మేలు చేశాను, మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓట్లేయండి అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నాడు. పథకాలు వస్తున్నాయి. పథకాలు అనేవి ఆయన పెట్టే పథకాలు అనేవి ఏంటి, పూర్వం మన పూర్వీకులు మాట్లాడేవాళ్ళు ఏంటి, దినం గడితే కాదు తనం గడవాలి అని. ఆయన అన్ని పరిపాలన, ఆయన ఇచ్చే పథకాలన్నీ కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్ చేస్తే ప్రజల్ని. నా భావి తరాలకి, నాకు 2 పిల్లలు ఉన్నారు, మంచి చదువులు చదివిస్తున్నాం, చాలా ఫీజులు కడుతున్నాం. ఆ ఫీజులు కట్టి వాళ్ళని చదివించి రేపొద్దున నేనే బెంగళూరు ఎక్కడో పంపించాలి, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలంటే చాలా కష్టం అయిపోద్ది. సో ఇక్కడే విజయవాడో లేకపోతే ఎక్కడన్నా రాజధాని ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కంపెనీలు ప్రవేశపెట్టి ఉద్యోగం కల్పిస్తే ఆ కంపెనీలు ఎవరు కడితే మనకేంటి, ఎక్కడ ఉంటే మనకేంటి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా. వాళ్ళు అక్కడ సామాజిక వర్గం నెపంతో ఒక రాజధాని తీసేయటం, 3 రాజధానులు కడతాం అంటే, ఒక రాజధాని కట్టలేని పరిస్థితుల్లో 3 రాజధానులు కడతానంటాం. ప్రజలను ఒక మిరాకిల్లోకి తీసుకెళ్ళటం, ఒక మాటల మాంత్రికుడిలాగా మాట్లాడటం ఆయన చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని నేను భావిస్తున్నాను.
బాబు గారు మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ముందు ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. మనకి ఆచరణకి కాని విషయాలని ఆయన తీసుకోడని అనుకుంటున్నాను. ఆయన ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు గాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలుపుకునే ఇంకా అదనంగా కలుపుకుంటాడు కదా! ఆ పథకాలు గాని అన్నీ కూడా తూచా తప్పకుండా ఆయన ఆద అమలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. మాకు అందుబాటులో ఇప్పుడు ప్రజలు ఎదుర్కొనే విధానం ఏంటంటే, లోకల్‌లో వైసీపీ విధానం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏదైతే డిసైడ్ అవుతాడో అదే రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగంతో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన అంబేద్కర్ రాజ్యాంగ పరిపాలన విధానం వేరు. ఈయన లోకల్‌లో ఎమ్మెల్యే గారు ఏదైతే ఊహించి ఆయన ఇవాళ ఇది చేద్దామని అనుకుంటే అదే రాజ్యాంగం. అంతే తప్ప ఆహ్, రా ఎమ్మెల్యే గారు గాని, ఎమ్మెల్యే గారి అనుచరులు గాని వాళ్ళు ఏది డిసైడ్ అయితే అదే రాజ్యాంగంగా అమలవుతుంది ఇక్కడ. టీడీపీ తరపున నేను 10 సంవత్సరాల నుంచి నేను టీడీపీ అభిమానిగా ఉంటున్నాను. కానీ ఈ మధ్య కాలంలో వినోద్ గారు బాగా స్పీడ్‌గా ఆయన కార్యక్రమాలు గాని, పార్టీ పైనుంచి ఏ కార్యక్రమం అయితే చిన్న కార్యక్రమం గాని, పెద్ద కార్యక్రమం గాని, ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ఆదేశిస్తే దాన్ని అమలు చేస్తున్నాడు ఇక్కడ లోకల్‌లో. 5 సంవత్సరాలు జనాల్లో తిరుగుతానే ఉన్నాడాయన. ముందుకెళ్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఉంటున్నాడు. చెడుకి ఎవరికన్నా ఇబ్బందొస్తే నేనున్నానని ముందుకొస్తున్నాడాయన. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు దాని ఉద్దేశంతో లేకుండా, జనం ఉద్దేశం పట్టించుకోకుండా, ఆళ్ళ అవసరాలని పట్టించుకోకుండా, ఈ మధ్య కాలంలో లాస్ట్ 3 మంత్స్‌లో కంటెస్టెంట్లు చాలామంది వస్తా ఉంటారు. 5 సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఆయన ఏ కార్యక్రమం అయినా చేస్తా వచ్చాడు. వినోద్ గారు చేస్తా వచ్చాడు. వినోద్ గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని. ఎందుకంటే జనాల్లో ఇవాళ ఉన్నటువంటి వైసీపీ మీద వ్యతిరేకత గాని, ఆహ్, జ వినోద్ గారు ఇవాళ యువతతో గాని, అన్ని కులాల్లో కలిసిపోతున్నాడాయన. ఎవరైనా వేరే రాజకీయ నాయకులు పాదయాత్రలకి మామూలుగా ఎందుకెళ్ళినా సరే వినోద్ గారంటే ఈయనేనా అని మాట్లాడుకునే స్థాయికే ఆయన ఎదిగాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. పట్టించుకోవట్లేదంట. అలాగేమైనా చేస్తారంటారా? అలా చేసే ఉద్దేశంలో ఆయన లేడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కింది స్థాయి నుంచి ఆలోచనతో పైకొస్తున్నాడు. ఆయన పైపైన ఆ టయానికి ఎలక్షన్ టయానికి సీట్ ఇస్తే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలిచే రకంగా అనిపించలేదు నాకు. ఎందుకంటే యువత కాడ్నుంచి ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటా వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి వినోద్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశపడతలేదు. ఆయన ఎప్పటినుంచో యువతతో ఉంటున్నాడు. అన్ని కార్యక్రమాలు బెడ్ డొనేషన్ చేపిస్తున్నాడు. ఎవరికైనా ఇబ్బందంటే వెళ్ళి సార్ మాకు ఇది పలానా ప్రాబ్లమ్ ఉందంటే దానికి ఆయనకి తోచినంత వరకు, ఆయన చేతిలో ఉన్నంత వరకు హెల్ప్ చేస్తానే ఉంటాడు. మంచి ఫాలోయింగ్ ఉందని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ఆయన వినోద్ గారు ఏ పార్టీ టీడీపీని భుజానేసుకొని చేస్తున్నాడు ఓకే. కాకపోతే జనాల్లో మమేకం అయిపోయాడు ఆయన. ఏ కార్యక్రమానికైనా ముందుంటున్నాడు కదా! వాస్తవానికి ఆయన అధికారం ఏమీ లేదు ఇవాళ. ఎటువంటి పదవిలో లేడాయన. ఎటువంటి పదవి లేకుండా, ఆశించకుండా ఇన్ని చేస్తున్నాడంటే, రేపొద్దున అధికారంలో ఉండి, పైన గవర్నమెంట్ అధికారంలో ఉండి, ఈయన కూడా ఒక స్థాయిలో ఉంటే, ఖచ్చితంగా జనానికి నాకు ప్రాబ్లమ్ ఉందని ఎళ్ళినోడికి ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకుండా మంచి న్యాయం చేస్తాడని, జనాల్లో కలిసిపోతాడని, మంచి కార్యక్రమాలకు ముందుంటాడని నేను భావిస్తున్నాను. నా పేరు వలి అండి. నాది సెంటర్‌లో మటన్ షాపు. మటను, చికెను 2 అమ్ముతాను. వినోద్ గారి గురించి అయితే ఆయన మంచి యువక నాయకుడండి. మాకన్నీ ఏ సమస్య వచ్చినా వెళ్తున్నాం, చేసి పెడుతున్నాడు. ఏదన్నా సమస్య ఉందన్నా రెస్పాండ్ అవుతున్నాడు. ఇది ఇట్లా కాదంటే ఎట్లా అంటున్నాడు. మా తరఫు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఎట్లా కాదంటే ఇట్లా చేసుకోమని చెప్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా చేస్తే ఇంకా బాగుంటుందండి. అది ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా బాగుంటుంది. దగ్గరలో ఉంటున్నాడు, లోకల్లో ఉంటున్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా పలుకుతున్నాడు. అలాంటి నాయకుడు కావాలండి. అలాంటి నాయకుడే కావాలి. ఎప్పుడు ఏ సమస్య మీద వెళ్ళినా ఇదండి అదండి అంటే చేస్తున్నాడండి. అంటే ఒకటనే కాదు, ఇది సమస్య వచ్చిందండి అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఫోన్లో అయినా రెస్పాండ్ అవుతారు, చేస్తున్నాడు. అంటే ఫలానా అనేం కాదు, ఏదన్నా చిన్నదైనా పెద్దదైనా చేస్తున్నాడు ఆయన.
వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదండి. మార్కెట్ కట్టారు, ఎటు కాకుండా పోయింది. దాన్ని ఏది ఒక దారి తీరు లేవు. మళ్ళీ మా కొట్లన్నీ రోడ్డుకి వచ్చేసినాయి. ఆ సమస్య అట్టాగే ఉంది. అది అట్లా పెద్ద సమస్య అది. దీనికి ఇది లేదు, సొల్యూషన్ ఏమి అసలు తెలియట్లేదు అసలు. ఇది ఏమన్నా వినోద్ గారు ఏమన్నా వస్తే ఆయన ఏమన్నా ఈ సమస్యని, పెద్ద సమస్యని పరిష్కరిస్తారేమోనని అనుకుంటున్నాం మేము. అది 100% చేస్తారండి. 100% చేస్తారు. అది అది